జ్వాలాతోరణం వెనక రెండు ముఖ్యమైన పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకటి త్రిపురాసుర సంహారం. పూర్వం త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులను పరమశివుడు సంహరించిన రోజు ఇదే. అందుకే ఈ పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అని కూడా పేరు. దుష్టులను సంహరించి కైలాసానికి చేరిన తన భర్తకు ఎక్కడ దిష్టి తగులుతుందో అని భావించిన జగన్మాత పార్వతీదేవి ఆ దోష పరిహారం కోసం ఈ జ్వాలాతోరణాన్ని ఏర్పాటు చేసినట్లు పురాణం చెబుతోంది. త్రిపురాసురుడనే రాక్షసుని శివుడు సంహరించినందుకు ఆ విజయ చిహ్నంగా తులసి చెట్టు వద్ద 365 వత్తుల దీపాన్ని వెలిగిస్తారు. శివుడు హాలాహలాన్ని తాగటం, క్షీరసముద్రాన్ని చిలికినప్పుడు లోకాన్ని నాశనం చేయగల భయంకరమైన హాలాహలం, కాలకూట విషం ఉద్భవించింది. దేవతలు, రాక్షసులు భయంతో పరుగుపరుగున పరమశివుడిని ఆశ్రయించారు. లోక కళ్యాణం కోసం పరమశివుడు ఆ విషాన్ని స్వీకరించి మింగకుండా తన కంఠంలోనే ఉంచుకున్నాడు. అప్పటినుంచి ఆయన గరళకంఠుడు, నీలకంఠుడు అయ్యాడు. ఈ మహత్తర ఘట్టం జరిగిన తర్వాత పరమశివునితో పాటు పార్వతీదేవి కుటుంబ సమేతంగా 3 సార్లు జ్వాలాతోరణం దాటినట్లు చెబుతారు. ఈ తోరణంలో కాలి మిగిలిన గడ్డిని పశువుల ఆహారంలోనూ, ధాన్యం నిల్వ ఉంచే ప్రదేశంలోనూ ఉంచడం వల్ల పశువులది ధాన్యవృద్ధి జరుగుతాయని విశ్వాసం. 3. నరక ద్వారం నుంచి విముక్తి. జ్వాలాతోరణం దర్శనం, దాని క్రింద నుంచి దాటడం వల్ల సర్వపాపాలు హరించి, ఆరోగ్యం చేకూరి, అపమృత్యువు నివారింపబడుతుందని శాస్త్రం వివరిస్తుంది.